సో టుడే లెట్స్ ప్రిపేర్ అవకాడో శాండ్విచ్. ఎలా చేయాలి అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. రిక్వైర్ బ్రెడ్, అవకాడో. సో అవకాడోని నేను ఇట్లా అయితే స్మాష్ చేసుకున్నాను. అండ్ దెన్ వీ రిక్వైర్డ్ గార్లిక్, లైక్ బటర్, ఎనీ బటర్. మీకు నార్మల్ బటర్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా గార్లిక్ అండ్ హర్బ్స్ ఉన్న బటర్ అయినా తీసుకోవచ్చు. దట్ యువర్ ప్రిఫరెన్స్. సో ఎనీ బటర్ యూ కెన్ టేక్. సో ఇదొచ్చి ఏంటంటే మనకి బటర్ స్ప్రెడ్ ఉంది కదా, సో దాన్నైతే నేను ఇట్లా మెల్ట్ చేసుకున్నాను. సో దట్ మనకు అది బ్రెడ్కి ఈజీగా ఉంటుంది స్ప్రెడ్ చేసుకోవడానికి అని చెప్పేసి నేనైతే ఇలా మెల్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా మెల్ట్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది మనం బ్రెడ్కి ఎప్పుడు స్ప్రెడ్ చేయాలన్నా కానీ. ఇది వన్ ఆఫ్ ద టిప్. ఇలా బ్రెడ్ మీరు శాండ్విచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఐదర్ యూ కెన్ యూజ్ అ ఫ్రై ప్యాన్, లేదు అంటే కనుక ఆర్ యూ కెన్ యూస్ లైక్ దిస్. మీకు ఏమైనా టోస్ట్, లేదు అంటే మీరు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు మీకు ఆ సెట్టింగ్స్ వస్తే కనుక. సో నా ఐఎమ్ యూజింగ్ దిస్ బ్రెడ్ టోస్టర్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాము అనేది నేను మీకైతే చూపిస్తాను. అయితే నేను ఈ బ్రెడ్ టోస్టర్ని ప్రీహీట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక 1 to 2 minutes దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడైతే మనకు ఆల్రెడీ ఇది హీట్ అనేది అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏదైతే బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నామో, నేనైతే ఇక్కడ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు సింపుల్ బ్రెడ్ తీసుకోవచ్చు, లేదంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. లేకపోతే శాండ్విచ్ బ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. నాకు మల్టీగ్రెయిన్ ఇష్టం, సో అందుకని నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా పెట్టండి. దీనికైతే ఇట్లా బటర్ ఇలాగ యాడ్ చేస్తాం. సో నేను మీకు ఎందుకు బటర్ మెల్ట్ చేసుకోమన్నానంటే, బటర్ మెల్ట్ చేసుకుంటే ఇట్లా ఈజీగా ఉంటుంది దీనికి స్ప్రెడ్ చేసుకోవడానికి. లేదు మీకు హార్డ్గా ఉందనుకోండి బటర్, సో మీకు అది స్ప్రెడ్ చేసుకోవడం చాలా టఫ్ అవుతుంది. సో అందుకని మెల్ట్ చేసుకుంటే అది అన్ని సైడ్స్ స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే, జనరల్గా నేను ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తున్నాను మీకు. ఒకవేళ అంతగా బటర్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్లీ యూ కెన్ కీప్ అనమాట. సో నేను ఇలా 2 స్లైసెస్కి రాసాను. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు 2 సైడ్స్ కనుక స్ప్రెడ్ చేసుకుంటే దీన్ని, బటర్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టోస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, సో దానికి నా ఐఎమ్ స్ప్రెడ్డింగ్ అవకాడో. సో మీరు అవకాడో కూడా మీకు పీసెస్ కింద వస్తాయి కదా, దాన్ని స్మాష్ చేసుకోండి. అది చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది అవకాడో అనేది. అది కూడా ఇలా బటరీగా ఉంటుంది. సో మీరు ఈజీగా అవకాడోని స్మాష్ చేసుకొని ఇలాగ బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకోండి. మీకు క్వాంటిటీ ఎంత కావాలి, ఏ లెవెల్లో టేస్ట్ కావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, సో అన్ని సైడ్స్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇటు సైడ్ బటర్ రాసాం కదా, సో దాన్ని అప్పర్ వచ్చేలాగా పెడుతున్నాను. సో దట్ దీన్ని మనం క్లోజ్ చేసినప్పుడు ఇది టచ్ అవుతుంది. సో ఇది కుక్ అవుతుంది అనమాట, ఇట్ సైడ్ టు బోత్ సైడ్స్. వెయిట్ ఫర్ 2 minutes. 2 minutes మీరు వెయిట్ చేస్తే ఇది గ్రిల్ శాండ్విచ్ లాగా అవుతుంది. లేదు మీకు నార్మల్ శాండ్విచ్ కావాలి అనుకుంటే జస్ట్ 1 minuteలో మీరు ఓపెన్ చేసేయచ్చు దీన్ని. లేదు మీకు కొంచెం గ్రిల్ శాండ్విచ్ లాగా కావాలి అనుకుంటే కనుక జస్ట్ వెయిట్ ఫర్ 2 to 3 minutes. 2 to 3 minutes అయితే కంప్లీట్ అయింది. సో లెట్స్ సీ హౌ కుక్డ్ అని చెప్పేసి. సో చూసారా ఎంత బాగా గ్రిల్ అయిందో, మీరు ఎంత బాగా గ్రిల్ అయిందో చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా గ్రిల్ అయిందో. సో మీరు సౌండ్ వినిపిస్తుందా?
సో ఇంత బాగా గ్రిల్ అయిందనమాట దీన్ని. సో బోత్ సైడ్స్ చాలా బాగా గ్రిల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా కట్ చేసుకుందాం. అయితే మీరు ఇలా ఫుల్ బ్రెడ్ కావాలంటే తినొచ్చు, లేదు మీరు చిన్న చిన్న స్లైసెస్గా తింటాను అంటే ఇలా కట్ చేసుకోండి దీన్ని. జస్ట్ వన్స్ ఇట్లా చూసారా ఎంత బాగానో. సో ఇంత మంచిగా గ్రిల్ అయితే ఏంటంటే మీరు కట్ చేసుకుని వెంటనే ఈజీగా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే మన అవకాడో శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా గ్రిల్ అయిందో. మీ దగ్గర కనుక బ్రెడ్ టోస్టర్ విత్ గ్రిల్డ్ అంటే ఖచ్చితంగా దాన్ని అయితే మీరు యూజ్ చేయండి. సో మంచిగా ఇలా అయితే గ్రిల్ అవుతుంది. సో మనం దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద అయినా తీసుకోవచ్చు. మీకు చాలా క్విక్గా అయిపోతుంది ఇదైతే. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే మీరు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ డైట్, సో అవకాడో అనేది సో గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ఇట్స్ హ్యావింగ్ మెనీ విటమిన్స్. అవకాడో ఈజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్ కింద వర్క్ చేస్తుంది, అండ్ దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా, అండ్ విటమిన్స్ లైక్ ఏ, ఈ అండ్ కే కూడా అవైలబుల్ ఉంటాయి దాంట్లో. ఓకే, అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ బి అండ్ సి కూడా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ అయితే అవకాడోలో ఉంటాయి. సో మీరైతే డెఫినెట్గా ఈ అవకాడో శాండ్విచ్ని అయితే ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కనుక మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, సో నేనైతే ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే దీన్ని తీసుకున్నాను. సో మీరు అవకాడో సింప్లీ ఓన్లీ అవకాడో బ్రెడ్ లైక్ శాండ్విచ్ తినచ్చు, లేదు అంటే యూ కెన్ కీప్ ద టొమాటో కచప్ ఆర్ మైనీస్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్. సో మీరైతే అవి యూజ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ యూజ్ చేసిన తర్వాత అయితే తప్పకుండా కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.